హలో క్రియేటర్స్, లాస్ట్ 3 డేస్ బ్యాక్ అనేది ఒక సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారని నేను చెప్పాను. అదైతే వర్క్ అయ్యింది. నేను మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ అనేది చూపించి తర్వాత వీడియోలోకి వెళ్తానన్నమాట. చాలా మంది క్రియేటర్స్కి నేను ఇట్లా ఆన్ చేసుకోండి పెరుగుతారు అనేసి మీ ముంగటే నేను కూడా ఆన్ చేసుకున్నా. నాకైతే వర్క్ అయింది. సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్లోకి వెళ్దాం, తర్వాత వీడియోలోకి వెళ్తానన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే ఇట్లా చూడండి, వైటీ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్గా వీడియో అనేది పెట్టిన తర్వాత ఇంకే వీడియో నేను పెట్టలేదు. 3 డేస్ 9 అవర్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు మార్కెట్ చూపిస్తాను, చూస్తారు కదా ఇట్లా. సో ఇక్కడ చూడండి, చూస్తారు కదా. సో ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేశాను. తర్వాత అబౌట్లోకి వెళ్తున్నా. ఇక్కడ చూడండి, అబౌట్ సెక్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి పోస్ట్లోకి వెళ్తున్నా. సో ప్రతి 10 మెంబర్ సబ్స్క్రైబర్స్కి నేను కమ్యూనిటీ పోస్ట్ అనేది పెట్టాను కదా. సో ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్ అనేది చూపించబోతున్నా చూడండి. మీరు కూడా ఇన్ కేస్ ఆ సెట్టింగ్ కానీ ఆన్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఆ వీడియో అనేది ఒకసారి వెళ్ళి చూడండి. పక్కా మీకు వర్క్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. మీకు కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అనుకుంటే మాత్రం ఆ వీడియోనే చూడండి. సో ఇట్లా కిందకి స్క్రోల్ చేస్తున్నా చూడండి, 1470 సబ్స్క్రైబర్స్ అని పెట్టాను. 11 అవర్స్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే 23 అవర్స్ 60 పెట్టాను చూడండి. దాని తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే 2 డేస్ ఎగో నేను వీడియోని పెట్టి 3 డేస్ ఎగో, అంటే 3 డేస్ అవుతుంది కదా, 2 డేస్ ఎగో 40 పెట్టాను. అండ్ 50 ఎందుకు పెట్టలేదంటే చాలా స్పీడ్గా పెరిగిపోయారు కనుక పెట్టలేకపోయాను. సో దాని తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే 2 డేస్ ఎగో ఇదే నేను సెట్టింగ్ అనేది, ఈ వీడియో చూస్తారు కదా కమ్యూనిటీ ట్యాబ్లో ఉంది. మీరు కావాలంటే వెళ్ళి చూసుకొని ఆ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. నేను ఏ సెట్టింగ్స్ తీసుకొచ్చినా సరే పక్కా జెన్యున్గా వర్క్ అవుతుంది అంటేనే మీ దాకా తీసుకొస్తాను. నేను యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పేవి ప్రతి ఒక్కటి కూడా 100% వర్క్ అవుతుంది. సో మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తున్నా చూడండి, 3 డేస్ ఎగో ఇక్కడ చూడండి 1420 సబ్స్క్రైబర్స్ అని పెట్టాను చూస్తారు కదా ఇట్లా. సో మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఈ సెట్టింగ్ అనేది, సో ఫైనల్గా ఇది 4 డేస్ ఎగో అని ఉంది కదా. సో ఈ వీడియో అనమాట నేను పెట్టింది. ఇంకా మీరు చెక్అవుట్ చేయకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా ఆ వీడియోని చూడండి. మీకు కూడా సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. సో చాలా మంది క్రియేటర్స్ ఏమన్నా నాకు మెసేజ్ చేశారంటే, కొందరైతే పాజిటివ్గా మెసేజ్ చేశారు అండ్ కొందరైతే నెగిటివ్గా చేశారు. బట్ మీ అందరూ కమెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లానే కమెంట్ చేయండి. ఇంకా మీరు కానీ ఆ సెట్టింగ్స్ కానీ ఆన్ చేసుకోకుండా ఉన్నట్లయితే పక్కా సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోండి. డెఫినెట్గా మీకు వర్క్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ అనేది చూశారు కదా, మీకు లైవ్ ప్రూఫ్ చూపించాను. ప్రతిరోజు 10 లేదా 20 సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. సబ్స్క్రైబర్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఆ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.